ఉండండి. విజయ్ గారు, కమలారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. స్వాగతం అండి, నమస్కారం ఇద్దరికి కూడా. కమలారెడ్డి గారు, అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వస్తున్నారు. వన్ సెకండ్. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, ఆ తీర్పుని గౌరవిస్తున్నాం. ప్రభుత్వం మీద ప్రభుత్వం తప్పు చేసేటువంటి తప్పులకి మేము ప్రశ్నిస్తాము, ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. అభినందనీయం, స్వాగతం కూడా, తప్పులేదు. కానీ అధికారం లేని చోట మా ఇష్టం, మేము అక్కడికి వచ్చి ఆ తాళాలు ఇస్తే మేము లోపలికి వెళ్ళి కూర్చుంటాం, ఆధిపత్యం మాదే, అధికారి ఎవడైతే నాకేంటి నేను చెప్పింది చెయ్యాలి, ఈ ధోరణి ఎంతవరకు సమంజసం సదరు వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమందికి? నమస్తే అండి, డెబిట్ లో అందరికీ నమస్తే. అట్లా అంటే ఎవరికి వాళ్ళు ఊహించుకునే వాళ్ళు అలా మాట్లాడని అక్కడ సాక్ష్యాలు ఉన్నాయా? ఇప్పుడు మనం ఊహించుకొని అక్కడ తప్పు ఏం జరిగిందనేది అక్కడ విచారించి ఆలోచించి మాట్లాడిన విషయాలు వాళ్ళ మటుకు ఎందుకు తొందరపడతారండి? రెండు చేతులు కలవందే చప్పుడు ఎలా ఇద్దండి? రెండు చేతులు కలిస్తేనేదా చప్పుడు అయ్యేది? వాళ్ళు అలా మాట్లాడారని మనం అక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయా చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అక్కడ ఆలోచించి ఏం జరిగిందని తెలుసుకోకుండా మరి తాట తీస్తా తోలు తీస్తా అని చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు మాట్లాడారు. ఈ రోజు వచ్చారు, ఆ రోజు నుంచి ఏమైపోయారు? చిన్న పిల్లల్ని తీసుకెళ్లి మళ్ళీ మర్డర్లు చేసి మానభంగాలు చేసి చంపేసి, ఇక్కడ పల్నాడులో లోపల ఇంట్లో ఉండేవాళ్ళు కూడా బయటికి లాగేసి నరికి, చేతులు నరికి, కాళ్ళు నరికి చంపేసి, ఎంత ఘోరాలు నేరాలు జరుగుతా ఉన్నప్పుడు బయటికి రాని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వచ్చి తాట తీస్తాను, ఇంకా వాళ్ళ రాజ్యం ఉందనుకుంటున్నారు అనే మాటలు ఎలా ఉన్నాయంటే చిన్నపిల్లలు కమలారెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తికి మీ పార్టీలో ఉన్నటువంటి పదవి ఏంటి? పదవి ఆయన పదవులు ఉన్నాయి లేవా అనేది పక్కన పెట్టి, ఇప్పుడు పదవులు ఉన్నాయా లేదా అని కాదండి, అక్కడ న్యాయం ఇప్పుడు న్యాయం ఆలోచించాలండి. జిల్లా కార్యకర్త ఏదో ఒకటి ఉండండి, ఏం జరిగిన న్యాయాన్ని ఆయన ఆలోచించాలి కానీ మన పదవులు ఉన్నాయా అక్కడ ఏం వాళ్ళ ఎంత పెద్ద పదవా చిన్న పదవా అని మనం ఆలోచించకూడదు. అక్కడ న్యాయం ఏం జరిగింది, అన్యాయం ఎవరు జరిగింది? పవన్ కళ్యాణ్ గారు అసలు డిప్యూటీ సీఎం హోదాలో అలా మాట్లాడొచ్చా? అటు ఇటు ఇద్దరికి న్యాయం చేసి ఉండాలి కానీ ఒక వైపునే మాట్లాడి కుర్చీలు తీసుకొని సావజత కొట్టేసి తీసుకెళ్లి పడేస్తే వాళ్ళ తరఫున మాట్లాడకూడదు. మాట్లాడాలండి. న్యాయం అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయం అక్కడ జరిగితే ఎవరైనా మాట్లాడవచ్చు, కానీ అది ఆలోచించి చేయాలి. అక్కడ ఇప్పుడు అమ్మ అంటే అమ్మ అంటారండి, నీ అమ్మ అంటే నీ అమ్మ అంటారు. అట్లా ఏంటంటే మనము ఒక మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి, అక్కడ ఏం జరిగింది అనేది చూసుకోవాలి. నేను అనేది ఏంటంటే అక్కడ ఆలోచన లేకుండా వచ్చేసి ఇక ఆ ఫ్లైట్ లో దిగి ఆ కడప వెళ్ళి ఆ ఒక్కళ్ళనే పరామర్శించారు. రైతులు ఉన్నారంట అక్కడ, వాళ్ళు కూడా ఏందని పరామర్శించకుండా రైతుల దగ్గర కూడా వెళ్లకుండా ఇక్కడే ఇది చేసి, అంటే అక్కడ ఎలా ఉందంటే ఒక సినిమా యాక్టర్ లా నిరూపించుకున్నారు కానీ ఒక రాజకీయ నేతగా లేదు అక్కడ. ఇంకోటి ఏంటంటే ఒక ఆలోచన లేకుండా మాట్లాడారు, అది అట్లా ఉండకూడదండి. ఏంటంటే ఈయన డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళారు కాబట్టి అక్కడ న్యాయాన్ని పరిశీలించి మాట్లాడాలి, వాళ్ళ రైతులు కూడా పరామర్శించాలి. ఏది లేదు ఇంకా ఏంటంటే అప్పుడు జరిగినవన్నీ కూడా ఈయన కామ్ గా ఉండి అలా ఏదో వచ్చేసి వెళ్ళిపోయి అట్లా ఎట్లా చిన్నపిల్లలు చేసినట్లుగా ఉంది కానీ ఒక రాజకీయ నాయకుల్లాగా లేదు, డిప్యూటీ సీఎం లాగా లేదు. సినిమాలు చేసుకున్నట్టుంది కానీ షూటింగ్ వచ్చి ఒక 5 నిమిషాలు షూటింగ్ చేసిపోయినట్టుంది, 5-10 నిమిషాలు చేసిపోయినట్టుంది. కానీ ఇది ఎట్లా డాక్టర్ సుధాకర్ మాస్క్ గురించి అడిగినప్పుడు, కిరణ్ కుమార్ మాస్క్ పెట్టుకున్నప్పుడు, సీతానగరంలో దళితుడు వరప్రసాద్ శిరోముండనం జరిగినప్పుడు, తర్వాత సుబ్రహ్మణ్యం హత్య జరిగినప్పుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఈ విధంగానే వెళ్లి పరామర్శించి ఆ రోజు చేయగలిగారా? అబ్దుల్ సలాం కుటుంబం మూకుమ్మడిగా రైలు కింద పడి చనిపోతే చిన్నారి పిల్లలు ఆ రోజు ఎక్కడున్నారు? మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రులు 5 ఉన్నారుగా, మీకు ఎక్కడికి వెళ్ళారు అందరూ? ఇప్పుడు వాళ్ళందరూ రాలేదు కదండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు, వచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు చిన్నపిల్లల మాట్లాడుతున్నారు అంటే గారు మాట్లాడారండి.
Right. ఆ రోజు ఎక్కడ అన్యాయం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ఎక్కడైనా ఖండించారు, ఇది తప్పు జరగకూడదు ఇలా అనేది ఆయన మాట్లాడారు. మీరు మర్చిపోయారేమో కానీ మళ్ళీ ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆయన కంపల్సరీగా ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన మాట్లాడతారు. అంటే తప్పు చేసావయ్యా కాదు, తప్పు చేసావయ్యా అనంతబాబు, నువ్వు అలా చేసి ఉండకూడదు, నువ్వు డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసి ఉండకూడదని హితబోధ చేశారు అనంతబాబుకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న విఐపి సెక్యూరిటీతో తీసుకెళ్లి. మరి చెప్పకుండా ఎలా ఉంటారండి? చెప్పారండి, చెప్పకుండా ఏదైనా చెప్పారు కాబట్టేనా? ఓకే ఓకే రైట్, సరే మీరు చెప్పారంటున్నారు కాబట్టి నమ్ముదాం. ఒకసారి విజయ్ గారు సార్